ఎట్లా వస్తుందమ్మా ఓటీ నుంచి నెక్స్ట్ మీకు ఒక ఆపరేషన్ అయిపోయింది అనుకో ఈరోజు ఒక ఎస్సీఎస్ అయింది, దాని తర్వాత ఏం చేస్తారు? ఒకటి బ్లడ్ పడింది దాని మీద, ఒక గౌన్ ఓటీ గౌన్ వేసుకున్నారు, బ్లడ్ పడింది, ఏం చేస్తారు? ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ అయిపోయిస్తావా? అలా పెట్టేసి దాని తర్వాత వాషింగ్ చేస్తాం. ఏం చేస్తాం? బ్లడ్ అంతా పడిపోతుంది కదా దాంట్లో. అదే సార్, దాంట్లో పడిపోతుంది. ఆ వాల్ ఓపెన్ చేసి ఆ వాటర్లోకి వెళ్ళి మన అది సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇస్తాం వాటర్ దానికి. బయట చల్లడానికి క్యాజువాలిటీలో అయింది, మొత్తం బ్లడ్ పడింది క్యాజువాలిటీలో ఒక బెడ్షీట్ మీద, ఏం చేస్తాం? నానబెడతాం. ఇది తీసి దాంట్లో వేస్తాము. వాటర్ బెడ్షీట్ రెండు వేస్తాము. బెడ్షీట్ ఉంటుంది, వాటర్ కింద నుండి ఫ్రెష్ వాటర్ మళ్ళీ బ్లడ్ అంతా మొత్తం ఇంకా కంటామినేట్ చేస్తాం. అట్లా పోయొద్దు అని సార్ ఇప్పుడు 2-3 సార్లు అడిగింది. అది నువ్వు పాయింట్ క్యాచ్ చేస్తావేమో అనుకుంటున్నాను. దాన్ని తీసేసి అప్పుడు ఇంకా కొంచెం అది కూడా పర్ఫెక్ట్ కాదు, దాని తర్వాత ఏం చేస్తాం? వాషింగ్ లేదు. అప్పుడు వాషింగ్ ఇప్పుడు క్లీన్, ఇప్పుడు అంతా వాష్ అవుతుంది. వాష్ అయినాక అప్పుడు తీస్తాం. ఇప్పుడు ఫస్ట్ దాని సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేస్తాం, అంత బ్లడ్ అంతా అక్యుమిలేట్ అయిపోతుంది కింద. ఆ బ్లడ్ ఏం చేస్తా? నీళ్ళు ఏం చేస్తాం? సపరేట్ ఉంది సార్ దానికి ఓటీ గురించి, రక్తం పోయడానికి. రక్తం పోయడానికి కామన్ డ్రైనేజ్కే పోతాయి కదా, మన కామన్ డ్రైనేజ్ నుంచి అది కొత్తగా చేసారు అన్నమాట. అది ఒకటి క్లీన్ చేసుకోండి మేడం. ఇది ఎవరికి భయపడుతుంది? ఇదేనా? సరే వదిలేసి చేతి పట్టుకొని వస్తావా? బకెట్ వేసిన కవర్ చేసుకొని ఎక్కడ వస్తారు? ఎల్లోలో సార్ దేనిలో పెడతాం? ఏ కవర్లో ఇస్తాం? ఐసీఎన్ మేడం. ఫైవ్ ఇయర్స్ మీరు రెగ్యులర్గా డైట్ మీ ప్లాన్ ఉంటుందా? మామూలుగా అడుగు సార్. గుడ్ గుడ్ నైస్. ఏమని ఇచ్చారు? టైఫాయిడ్ వ్యాక్సిన్ వచ్చింది, కోవిడ్ వ్యాక్సిన్ వస్తుంది. ఎక్స్ట్రా వీళ్ళకి ఏమి ట్యాబ్లెట్స్ ఇచ్చాను సార్. ట్యాబ్లెట్స్ అంటే షీట్ కూడా పెట్టాను సార్. ఈ రైస్ మీ వెజిటేబుల్స్ తీసి పెట్టిన లైక్
ओके फ्रिज का दो ही रहता है, डिफ्रॉस्टिंग करना है, इसका टेम्परेचर है। చేసిరా తయారు అక్కడే ఉందా స్టార్ట్ అక్కడే పడేసి కార్డ్బోర్డ్ పీసెస్ వర్మీ కంపోస్ట్ కూడా తెప్పించి పెట్టాను. వీక్లీ వన్స్ మట్టి ఏమని చెప్తున్నాను సార్. చెక్ లిస్ట్ కూడా తెలుసు చదువుకోవడానికి Biomedical waste percentages. He removes this from here. He takes the same thing. He replace the boxes. अब कितना लिए वो बॉक्स ही रिप्लेस कर देता हूँ. Next time he take this box and replace the other box, so that you are not supposed to touch it. वो open है. Open है तो come with all the boxes for washing the cap wash करने लेके आके रेड कैप था ये गलत है. అన్ని రూమ్లు తీసుకోవాలి కొద్దిగా ట్యాగర్ पर రాలేదు. ఎందుకంటే ప్యాకర్ లక్ష కన్నా ముస్కాన్ వచ్చారనుకో ఉంటుంది పాడి బయట తీసుకోండి సార్ దగ్గర బయట తీసుకుంటే మామూలు ఇద్దాం మంచిగా ఎవరు ఎన్ని సార్ ఓపెన్ చేస్తే అన్స్టాల్ అయిపోతుంది. అందుకని మీరు ఏం చేయాలి, చిన్నట్టు పెట్టుకో, ఏది అవసరమో అంతా తీసుకో, తీసుకొని మళ్ళీ అడిగే పంపించేసి. అండ్ నువ్వు ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు దీన్ని కవర్ మీద పెట్టకూడదు. ఒక గౌన్ వేసేసి క్లాత్ వేసి గ్రీన్ క్లాత్ దాని మీద పెట్టాలి. ఇదంటారు మేడం క్లాత్ ఎలా వేసారని చిన్నగా ఉంటుంది, మన ఓటీలో ఉంది, చిన్నగా ఉండి దాన్ని బాయిల్ చేసి పెడతాం. इसको कैसे स्टरलाइज करते हैं? चलो देखो పెంచి కూడా ఉందా? ఆటో సత్యం సార్ ఆనంద్ సార్ అని మన పటేలా సబ్జెక్ట్ కూడా చేసింది సార్. పటేలా ప్రాక్టీస్ రీప్లేస్మెంట్ కూడా స్టార్ట్ చేసాం సార్. మరి పెట్టామనుకో చలో ఇంకా సిస్టర్ ఎవరు ఇక్కడ? మిగతాది ఏది
ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళకి మీ దగ్గర ఉన్నట్టు ఓటీలు మటుకు ఓటీలు కమెంట్స్ ఇవన్నీ అయితే ఓటీలు. మిగతా అంతా ఇక్కడ బయట ఉంది. అంటే బెడ్షీట్స్ సరే బెడ్షీట్స్ ఇవన్నీ కాదు. అదే ఎన్ని లేడీస్ ఉన్నాయి టోటల్ సార్? 10 ఉండాలి మన దగ్గర. 30 పెట్టుకుంటామా? ఉన్నాయి అంత మన దగ్గర 30 అంటే ఎక్కడెక్కడ ఉంటాయి? 10 అన్నావు, 10 ఇక్కడే ఉంటాయి. మిగతా 20 ఎక్కడ ఉన్నాయి? మిగతా 20 స్టోర్ ఉన్నాయా? చూపించేద్దా? సో బేసికల్లీ అంటే ఐడియల్ ఇక్కడే కాదు, ఐడియల్ అయితే 6 ఉంటారు. అందుకనే కదా సండే మండే ట్యూస్డే అని చెప్పి ప్రతిదానికి డైలీ 6 ఉంటారు. ఎట్లా 6 అని క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇక్కడ మనం అన్నీ ఒకటేస్తాం. ఒకటి అయిపోయిందా? నిన్న వాడింది పంపించేస్తాం. రెండా మొన్న వాడిందని ఒకటి ఆల్రెడీ లాండ్రీలో ఒకటి ఉంటుంది. కూడా సబ్ స్టోర్లో 2, ఒకటి మీ దగ్గర ఉంటుంది. ఒకటి సపోజ్ ఇది సడన్గా పాడైందని బ్లడ్ పడిందని ఇంకోటి రిప్లేస్ చేయడం కూడా 6 పర్ఫెక్ట్. ఐడియల్ అయితే 60 టోటల్ ఉండాలి. లేకపోతే మనం ఎట్టు పెట్టుకోవాలంటే 10 మిస్ పేరు 10 లాంటి అదైతే చాలు. ఇండియా సరే కాషన్ కోడ్ పెట్టాక ఏం చేస్తాం? And you need to keep PP. Then we need to keep cover it with tissue papers or newspaper. After that, we need to spray purpose. ఎక్కడ ఉంది? చలో వాట్ ఈస్ మేజర్ స్పిల్, వాట్ ఈస్ మైనర్ స్పిల్? Less than 10 ml, it's minor. ఎంత వేయాలి? నాకు ఎంత వేయాలి? ఇంతుంది ఎంత వేయాలి? బ్లడ్ ఇంతుంది, బ్లడ్ ఎంత వేయాలి? అంతే వేస్తావా? ఇది సరిపోతుందా? మైనర్ స్పిల్ మైనస్ స్పిల్ కూడా ఇది సరిపోదు. టెస్ట్ వస్తుంది. జస్ట్ అక్కడక్కడ ఎక్కించి వేసిన పని చేసిన అయిపోయింది. సరే దాని తర్వాత ఏం చేస్తావు? Then we need to, if it is minor split, then we need to if it's major, then we need to keep in yellow bag and we should label it as label split. This one in yellow bag or we need to inform to us. Then send to biomedical. దాని తర్వాత ఆ ప్లేస్ని ఏం చేయాలి? ఇంకా అమౌంట్ ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. క్వాంటిటీ పర్సెంటేజ్ 1%, ఇది 1%, అది 1%, కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో క్వాంటిటీ వచ్చేసి ఏరియా ఎక్కువ కవర్ అవుతుంది. for majors, ఎందుకంటే నాకు మేజర్ స్కూల్లో 1%, కానీ అమౌంట్ ఇస్ చూస్తాను ఎప్పుడు థ్యాంక్ యూ. ఐడియల్లీ ఐడియల్ 6 రోజు పెట్టుకుని ట్యాబ్లెట్ 2 రోజు ముందే ప్రిపేర్ చేస్తే ఎప్పుడైనా హైపోథాలమిక్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే ప్రిపేర్ చేస్తాం. కాయకల్ప ప్రోగ్రామ్ మీద ఏరియా హాస్పిటల్, జ్యోతి హాస్పిటల్, పుదుపేట ఏరియా హాస్పిటల్ని విజిట్ చేయడానికి మేము వచ్చాము. వీఆర్ టీమ్ ఫ్రమ్ మల్కిపేట హాస్పిటల్. ఇది కాయకల్ప దాంట్లో మెయిన్లీ అసెస్మెంట్ అనేది ఉంటుంది. అసెస్మెంట్ అనేది ఉంటుంది, క్లీన్లీనెస్, అలాగే వేస్ట్ మెటీరియల్, డిస్పోజబుల్ వేస్ట్ మెటీరియల్
బయోమెట్రిక్ వేస్టేజ్. సో ఇది ప్రాపర్ ఇది డూయింగ్ అన్నట్టు ఒకసారి ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను. దానికోసం స్కోరింగ్ అనేది మేము ఇస్తాం. సో అబ్జర్వేషన్ అనేది ఇంకా అవుతా ఉంది. అబ్జర్వేషన్ ఇంటర్వ్యూలో మేము స్కోరింగ్ ఇచ్చి చూస్తాం. ఇప్పటి వరకు అంతా ఓకే, 80% ఓకే. 127 ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నేను రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. 100% సక్సెస్ చేస్తాం. We are improving all the services, look of the hospital, aesthetic appearance, so that patients can feel homely at the hospital, cleanliness, infection control, and eco-friendly things are used in the office. With the local representatives and some NGOs for procuring some funds, and will improve the surroundings of the hospital. And we are conducting some programs in the schools and distribute some gifts for them. We'll explain regarding some programs we are conducting at our hospital regarding menstrual hygiene in the girls' hospital schools, and then we'll improve overall services step by step. We'll assess quarterly and SARS will come yearly. Later on, it will be assessed at the state level and country level also. We'll improve all services step by step. పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలనేది క్రియేట్ చేయాలనేది మెయిన్ ఐడియా. ఓకే, ఆ ఫ్రెండ్లీ నేచర్గా రావడానికి మెయిన్గా పేషెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకూడదు. వైద్యం అనేది చక్కగా అందాలి పేషెంట్. దానికోసమే యోగపేట హాస్పిటల్ స్టాఫ్ అనేవాళ్ళు చక్కగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్జిఓస్ గురించి కానీ లోకల్ బాడీ లీడర్స్ ఇక్కడ ఉన్న లీడర్స్ అందరితో కూడా కోఆపరేట్ అయ్యి అందరూ ఒకరి సహకారం ఒకరు తీసుకుంటూ చక్కగా వైద్యం ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు. సో ఇదే కనుక ఇలా అయితే మనకు సక్సెస్ అయితే వచ్చినట్లయితే ఎవ్రీ 3 months మేడం గారు ఒక ప్లాన్ చేసుకొని ఎలాంటి రిజల్ట్ ప్లాన్ చేస్తున్నారు. కార్యకాల పట్ల నుంచి మేము ఇయర్లీ వన్స్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేది మన గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు అబ్జర్వేషన్ చేసి సో ఎలా ఉందనేది మనకి చెప్పడం జరుగుతుంది. మంచి మార్కులు తీసుకురావడానికి మేడం గారు చక్కగా వర్క్ చేస్తారు. మేము కూడా వర్క్ చేస్తాం చెప్తాం. అంటే కస్టమర్ వచ్చే వరకు అవుతూనే ఉంటుంది. ఇది చెప్తున్నాం మేడం 3 months ఒకసారి చేసి 3 months మేడం చేస్తున్నారు. సో 1 month 4 times చేస్తాం. మేము 8 months వస్తాం. సో ఈ అబ్జర్వేషన్ 1 or 2 times అయిపోతే గవర్నమెంట్ అయితే డిసైడ్ అప్పుడే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది బాగుంది చాలా బాగుంది అనేది ఎంతవరకు లేదు. ఏమైనా రిమార్క్స్ ఐడెంటిఫై చేస్తుంటే మాకు ఇన్సైట్ చేస్తుంది. మా ద్వారా మేడం వరకు ఇన్సైట్ ఇవ్వడం జరుగుతుంది. అవి రెక్టిఫై చేసుకుని ఏదైనా సరే ప్లస్ హై లెవెల్లో స్కోర్ చేయాలని ప్లాన్ చేస్తాం. Improve the services step by step, and every year we sustain the score and increase the score by 5%. Step by step the score increase చేసుకుంటూ వెళ్తాం. Future లో we are getting a new building. Then we will try to achieve more than 80 to